అసలు స్పైసీ ఎలా ఉండిద్దంటే మామిడికాయ చేసుకున్న పులిహోర, దోశ, మామిడికాయ పచ్చడి, చిల్లి బఠానీ. గుంటూరు స్పెషల్ పులిహార దోశ ట్రై చేసేద్దాం. అంటే కొద్దిగా అలా వచ్చినప్పుడు అప్పుడు పులిహారమా అది కొద్దిగా ఉంది. పులిహార వేసి కరిగ్గా వేయాలి. వేసేయి ఆ పైన ఇది కదా ఎన్ని ఉల్లిపాయలేమో. సో ఆ ఎండుమిరగాయలు పచ్చిమిరకాయలే మనకి ఫేమస్ అది. సో ఇప్పుడు నెయ్యి పోయాలి. నెయ్యి పోయి మాకు గెరితే మొత్తం అంటే ఈ రైస్ని కూడా ఫ్రైడ్ రైస్ లాగా కుక్ చేయాలి. ఇదే పులిహార దోశ గుంటూరులో ఉంటుంది. గాయస్ ఇప్పుడైతే ఇలా వచ్చింది కదా, జస్ట్ మడత పెట్టాలి. అట్లా తిప్పితే మళ్ళీ పులిహార పోద్ది. సో అమ్మా చూడు, జస్ట్ దీన్ని ఇలా మడత పెట్టాలి. మడత పెట్టేసి ఒక 2 నిమిషాల నుంచి తీస్తే ఒక్క దోశ సరిపోద్ది గాయస్. పులిహార దోశ రెడీ. అమ్మ ఎందుకు తీసాయి? చట్నీ ఉంది కానీ మనం చట్నీతో తిన్నాం. మామిడికాయ పచ్చడితో అది వద్దులే. మామిడికాయ పచ్చడితో తింటా. మా మామిడికాయ పచ్చడి చూడండి. పులిహార దోశలకి ఎర్ర కారం. మా గుంటూరు చూడండి అసలు ఎంత ఎర్రగా ఉందో. మా గుంటూరు అంటే కారం మూలుగా ఉండదు పచ్చడి అది. సో కొద్దిగా కొద్దిగా గ్రేవీ తీసుకొని అంతే కలిసి ఇదే పులిహోర దోశ. మంచి ఊర మాసం ఉంటుంది. అసలు స్పైసీ ఎలా ఉండిద్దంటే మామిడికాయ చేసుకున్న పులిహోర, దోశ, మామిడికాయ పచ్చడి, చిల్లి బఠానీ మొత్తం కలుపుకొని తింటే గాయస్ స్పైస్ అల్లాడిస్తుంది. స్పైసీగా ట్రై చేయాలంటే పులిహోర దోశ విత్ మామిడికాయ పచ్చడి వేసుకొని ట్రై చేయండి. విత్ పచ్చిమిరపకాయ. పచ్చిమిర్చి తినేసాలండి, మామూలుగా ఉండదు. పచ్చిమిర్చి, ఎండుమిర్చి